రోజు మనం ఫుడ్ రివ్యూని కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేద్దాం. ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ వాడకుండా ఫుడ్ గురించి మాట్లాడాలి. రైస్ ఏమాత్రం కానిస్తుందో చూద్దాం. ఇదేంటి ఏ దోశ? కారం దోశ. ఈ పల్లి చట్నీ నాకు చాలా నచ్చేసింది. నాకు నెల్లూరులో బండి దోశలు గుర్తొస్తున్నాయి తింటుంటే. మెత్తగా ఉంది, చుట్టూరా క్రిస్పీ తెలుగులో ఏమంటారు, క్రిస్పీగా ఉంది. అదొకటి నాకు తెలియదు తెలుగులో ఏమనాలో. ఇప్పుడు నేను పొడి దోశ ట్రై చేస్తున్నా. పొడి కారం దోశ. కారం దోశ ఎక్కువ నచ్చింది పొడి దోశ కంటే. నాకు కూడా. వీళ్ళ దగ్గర సమోసా కూడా ఉంది, పచ్చ చట్నీ, పుదీనా చట్నీ అంటారు, ఎర్ర చట్నీ. ఎర్ర చట్నీ వచ్చి దాన్ని ఏమంటారు, చింతపండు. ఆలుగడ్డ ఉంది లోపల. లోపల మెత్తగా, బయట క్రిస్పీగా. మీలో ఎవరికైనా క్రిస్పీ తెలుగులో ఏమంటారో తెలిస్తే కామెంట్ ఏమంటారు కూడా నాకు తెలియదు. కామెంట్. అద్భుతమైన భార్య, అద్భుతమైన తెలుగు మీరు అందరూ అర్థం చేసుకుంటున్నారు. చింతపండు చట్నీ చాలా బాగుంది, మంచి బాగా వెళ్తుంది సమోసాకు. పావు బాజీ తెలుగు పదం లేదండి. తట్టె ఇడ్లీతో పల్లి చట్నీ. నా మొదటి స్థానంలో కారం దోశ ఉంది. నీ మొదటి స్థానంలో ఏముంది? నాకు ఇడ్లీ అండ్ కారం దోశ రెండు బాగా నచ్చినాయి.